అండి, నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన షాపింగ్ వ్లాగ్తో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. మేము రీసెంట్గా కేపీహెచ్బిలో స్ట్రీట్ షాపింగ్ చేశాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో నేను వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా షాపింగ్ వచ్చేసి ఫస్ట్ మా పాప డ్రెస్సెస్తోనే స్టార్ట్ చేశాము. ఏ ఐటెం కొన్నా సరే అది బిలో 500 ఉండాలి అనేసి ఇంట్లోనే డిసైడ్ చేసుకుని వెళ్ళాము. ఈ షాప్లో వచ్చేసి అన్ని కిడ్స్ వేర్ అండి, అది కూడా గర్ల్స్కి మాత్రమే. ఇక్కడ మా పాప ఏమేం టాప్స్ ట్రై చేసిందో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మేము షాపింగ్ చేసింది వచ్చేసి కేపీహెచ్బిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్, అలాగే గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఉంది కదా, ఆ లేన్లోనే షాపింగ్ చేసామన్నమాట. మేము షాపింగ్ స్టార్ట్ చేయడమే గోయాస్ ఆపోజిట్లో ఉన్న షాప్స్ నుంచి స్టార్ట్ చేశాము. నాకు ఏ షాప్స్లో అయితే కలెక్షన్ బాగా నచ్చిందో, అంతేకాకుండా ప్రైజెస్ కూడా నచ్చాయో ఆ షాప్స్ని వీడియో తీయడమే కాకుండా ఎగ్జాక్ట్గా వాటి ఆపోజిట్లో ఉన్న స్టోర్స్ని కూడా నేను వీడియో తీశాను. ఎవరైనా ఈ పర్టిక్యులర్ షాప్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వీడియోలో చూసుకొని ఆ షాప్కి వెళ్తే సరిపోతుంది. ఈ షాప్లో మా పాపకి నేను 2 ప్లాజోస్ అలాగే 2 టాప్స్ తీసుకున్నాను. ప్రైసెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. అంటే 150 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 350 వరకు ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి మా పాప ప్లాజోస్ ఇంకా టాప్స్ యూస్ చేసింది నేను ఆల్రెడీ వాష్ కూడా చేసేసాను. కలర్ పోవడం కానీ లేదంటే ఫ్యాబ్రిక్ ముడతలు పడిపోవడం కానీ ఏమీ జరగలేదు. అది 200. ఇవి కిందవి 150. ఓకే, ఇవి 200, అవి 250. బ్లాక్ వైట్ కావాలి. కలర్స్ ప్లెయిన్ తగ్గిస్తారు. ఈ లేన్లో మనకి కిడ్స్ వేర్ షాప్స్తో పాటుగా చెప్పుల షాప్స్ ఉన్నాయి, బ్యాంగిల్ స్టోర్స్, జ్యువెలరీ షాప్స్, హ్యాండ్ బ్యాగ్ షాప్స్, అంతేకాకుండా లేడీస్ కోసం నైటీలు, రకరకాల చున్నీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎంత ఇది? 400. శాస్త్ర అక్కడ చూడు నాన్న బ్యాగులు. పర్సులు ఎంత అడుగుతున్నా రేటు? యూజువల్గా షాపింగ్ అంటే నేను అమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్తామండి. మా హస్బెండ్ ఇలా పర్టికులర్గా స్ట్రీట్ షాపింగ్లు అవి అంటే అస్సలు రారనమాట. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు వస్తే మనకి కూడా కంఫర్టబుల్గా ఉండదండి, ఎందుకంటే బడ్జెట్ వైజ్ చాలా ఇష్యూస్ రేజ్ అయిపోతాయి. ఇది కొత్త విషయం ఏం కాదండి, ప్రతి ఇంట్లో జరిగే విషయమే. జెంట్స్ షాపింగ్ వద్దంటారు, లేడీస్ షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. కాసేపు షాపింగ్ చేసిన తర్వాత పాప చాట్ తింటాను అంటే నేను సమోసా చాట్ ఆర్డర్ చేశాను. ఉల్లిపాయ చూడు వేడి వేడిగా ఉంది. ఇంకో బజాజ్. బయట నుంచి చూసినప్పుడు ఎక్కడ మాకు కలెక్షన్ బాగా నచ్చిందో ఆ షాప్లోకి వెళ్ళి మేము షాపింగ్ చేసాము. ప్రతి షాప్లోకి అయితే మేము వెళ్ళలేదండి, జస్ట్ బయట నుంచి మీకోసం వీడియోస్ అయితే షూట్ చేశాను. మేము ఎక్కువగా షాపింగ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఒకటి డ్రెస్సెస్ అండి, ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న పర్సెస్ అన్నమాట. మేము ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి కొన్నాము, వాటి ప్రైజెస్ ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను.
ఫస్ట్ పాపకి డ్రెస్సెస్ కొనేసాం కాబట్టి నెక్స్ట్ మా టార్గెట్ బాబుకు కూడా కొన్ని డ్రెస్సులు కొనాలని. మేము గోయాస్ ఆపోజిట్లో షాపింగ్ స్టార్ట్ చేస్తే చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఈ మెబాస్ ఆపోజిట్లో బాయ్స్ కోసం ఒక డ్రెస్సెస్ షాప్ కనపడింది. మేము వచ్చే దారిలో చాలా షాప్స్లో అడిగామండి. బాయ్స్కి కూడా ఇలాగ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి షాప్స్ ఎక్కడున్న ఈ స్ట్రీట్లో అంటే చాలామంది లేవని చెప్పారనమాట. సో మేము వెతుక్కుంటూ వస్తే మాకు ఈ ఒక్క షాపే కనపడింది. సో ఎవరైనా బాయ్స్కి డ్రెస్సెస్ ఇలా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే ఈ షాప్కి తప్పకుండా రావచ్చండి. ఇక్కడ క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను ఈ షాప్లో మా బాబు కోసం 3 టీ-షర్ట్స్, 3 ట్రాక్ ప్యాంట్స్, అలాగే 3 షార్ట్స్ కూడా తీసుకున్నాను. 250 స్మాల్ సైజ్. స్మాల్ 3 చాలు కదా. తిరుగు, వెనక్కి జరుగు, అటు జరుగు. ఫ్రీగా ఉంటుందా? సరిపోతుందా సైజు? ఎంత ఇది? మంచి క్వాలిటీతో పాటు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నేను మా బాబుకి కొన్నవన్నీ కూడా అరౌండ్ 150 రేంజ్ నుంచి 400 రేంజ్ మధ్యలో అనుకుంటా. నాకు ప్రైజెస్ సరిగ్గా గుర్తులేవు. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను కొన్న ఐటమ్స్ చూపించేటప్పుడు వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను నోట్ చేసుకొని క్లియర్గా మీకు చెప్తాను. 180 సైజ్ ఏమీ లేదేంటి దీని మీద? ఇవి కూడా వాష్ చేసిన తర్వాత క్వాలిటీ అలానే ఉన్నాయండి, ఏమీ పాడవ్వలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా షాప్స్లో ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు పెట్టేశారండి. అక్కడ మనం బార్గెయిన్ చేసే ఆప్షన్ కూడా లేదు. కానీ ఈ ఒక్క షాప్లోనే బాబు కోసం కొన్న షాప్లో మాత్రమే బార్గెయినింగ్ ఆప్షన్ ఉంది. ప్రైజెస్ కూడా తగ్గించారు. ఏదైనా ఈ 3నా? బ్లాక్, గ్రే, బ్లూ. ఇక పిల్లలిద్దరు షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా కోసం కొన్ని టాప్స్ చూస్తున్నాను. మా పాపకి ఎలాంటి డ్రెస్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందుకని నేను సెలెక్ట్ చేసుకున్న టాప్స్ అన్నీ కూడా మా పాపకి పెట్టి చూస్తున్నాను. అప్పుడు డ్రెస్ లుక్ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. పెట్టుకోవచ్చు మేడ. ఓకే, ఇది బాగుందిరా. బాగుందిరా, బాగుందా? నేనైతే ఒక 4 టాప్స్ కొనుక్కున్నానండి. ఈ షాప్లో లేడీస్ టాప్స్ కలెక్షన్ చాలా బాగుంది. సో పైన వైట్ డ్రెస్ హ్యాంగ్ చేశారు కదా విత్ బ్లాక్ చున్నీ, అది XXL సైజ్ అంట. యాక్చువల్లీ మా పాపకి బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ కాస్ట్ వచ్చేసి 1150 అంట. అందుకనే మేము ఆ డ్రెస్సెస్ తీసుకోలేదు. యాక్చువల్గా ఆ వైట్ కలర్ డ్రెస్తో పాటు దాని పక్కనే ఉన్న చామంతి కలర్ ఎల్లో డ్రెస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అది కూడా అరౌండ్ 1000 కాస్ట్ చెప్పారనమాట. సో మేము ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఒక్కొక్కరికి ఇంత బడ్జెటే షాపింగ్ అని ప్లాన్ చేసుకుని వచ్చాము. అంతేకాకుండా అబోవ్ 500 ఏమీ కొనొద్దు అని కూడా డిసైడ్ అయ్యే వచ్చామన్నమాట. ఎందుకంటే మనం 500 అబోవ్ 1000, 2000 ఈ రేంజ్లో బట్టలు కొనేటట్టయితే దాన్ని స్ట్రీట్ షాపింగ్ అనరు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మా పాప అసలు ఫ్రాక్స్ ఏమీ తీసుకోలేదు అని అడిగిందనమాట. అందుకని మా పాప కోసం ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడితోనే డ్రెస్సెస్ షాపింగ్ కంప్లీట్ చేసేసి ఇక నెక్స్ట్ నేను హ్యాండ్ బ్యాగ్స్ కొందామని డిసైడ్ అయ్యామన్నమాట. సో వాటి కోసం రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశాము. సో ఒక్కొక్క షాప్లో కలెక్షన్ ఎలా ఉంది అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మేము చేసిన ఈ షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికే మేము ఇక్కడికి వచ్చి 1 అవర్ 1.5 అవర్ అయినట్టుంది. అప్పుడు మాకు ఈ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ సెంటర్ అని కనిపించింది. ఇక నేను కూడా ఇక్కడ మాల్పూరి తీసుకున్నాము. నేను ఈ మాల్పూరి విత్ కోవా తినడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో నాకు టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇది టేస్ట్ చేయకుండా ఉండుంటే కనుక ఈసారి కేపీహెచ్బి వైపు షాపింగ్కి వెళ్ళినట్టయితే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. మేము మాల్పూరి తినే టైంలో మా పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు.
ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉంది అని మాత్రమే నేను చూశానండి, ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే రీసెంట్గా మేము సమ్మర్లో ఊటీ, మైసూర్, అరుణాచలం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక 3 to 4 పెయిర్స్ అయితే కొన్నాను. అంతకుముందు జాన్లో మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 5 to 6 పెయిర్స్ అయితే కొన్నాను. ఇంట్లో చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయనేసి నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏం షాపింగ్ చేయలేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూశాను. చాలా రకాల డిజైన్స్లో, చాలా రకాల ప్యాటర్న్స్తో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి బ్లౌజెస్ ఇక్కడ. సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 650 అంట. కాకపోతే ఇవి ఫిట్టింగ్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేనైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ మీకోసం కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఇక నెక్స్ట్ అమ్మకి నాకు ఎంతో ఫేవరెట్ అయిన హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఒక 2-3 షాప్స్లో ఆగామండి. కలెక్షన్ ఎక్కడ మాకు బాగా నచ్చిందో అక్కడ ఆగిపోయి షాపింగ్ చేసేసాము. ఓవరాల్గా మా షాపింగ్లో మేము ఎక్కువ కొన్నాము అంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్, చిన్న పర్సులు అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము ఏం కొన్నామో చూస్తే మీరైతే షాక్ అవ్వాల్సిందే. ఇన్ని హ్యాండ్ బ్యాగ్లు, ఇన్ని పర్సులు ఏం చేసుకుంటారని మీరు అడగండి, మాకు కూడా తెలీదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అకేషన్కి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ అని, ఒక్కొక్క పర్స్ అని తీసుకువెళ్దామని చాలా కొన్నామన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అంట. ఫ్రీగా ఉందా లేదా మూమెంట్ తెలుసు, హ్యాండ్ మూమెంట్ బరువు మీద లైట్ చాలా ఉన్నాయి బాబా. ఇదిగో రాని ఇదంతా లోపలంతా ఒకటే అరకింద వచ్చేస్తుంది, ఎందుకంటే కింద దాకా లేదు ఎర. ఇదేంత హ్యాండ్ బ్యాగ్ భయ్యా? ఇందులో కలర్స్ ఏమున్నాయి? ఇంకా లేవా? ఒకటే ఉందా? ఎంతది? ఒకసారి ఏమంటుంది ఇది కూడా చూడాలి. 600 సేమ్ ఇదే కలర్, గ్రీన్ కలర్. ఇక ఫైనల్గా మా బాబు కోసం ఈ బ్యాగ్ అయితే తీసుకొని మా స్ట్రీట్ షాపింగ్ని ఇక్కడతో క్లోజ్ చేశాము. నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి అమ్మని తీసుకొని పిల్లలతో సహా నేను ఇలా ప్రత్యేకంగా స్ట్రీట్ షాపింగ్ కోసం బయటికి రావడం అనేది. అందుకని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఐఆమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ మై స్ట్రీట్ షాపింగ్. షాపింగ్ చేసినప్పుడు అస్సలు కష్టం అనిపించలేదండి. కానీ షాపింగ్ అయ్యి ఇంటికి బయలుదేరదామని క్యాబ్ బుక్ చేసిన తర్వాత అసలు కష్టం అంటే ఏంటో తెలిసింది. అరౌండ్ 7 or 7:15కి మా షాపింగ్ అంతా పూర్తయిపోయి ఇంటికి బయలుదేరదామని ఓలా, ఊబర్ క్యాబ్స్ అయితే బుక్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి క్యాబ్, ఆటో కూడా లొకేషన్ వరకు రావడం క్యాన్సిల్ చేసేయడం అన్నమాట. మా ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవడం. ఆ తర్వాత అరౌండ్ 8 or 8:15కి మేమైతే క్యాబ్ ఎక్కి 9 o'clockకి ఇంటికి రీచ్ అయ్యాము. మేము షాపింగ్కి బయలుదేరే టైంకి కొద్దిగా క్లౌడీగా ఉంది, చల్లగా అనిపించింది. ఒక్కసారి 6-6:30 అయింది, కొద్దిగా చీకటి పడింది అనేసరికి క్రౌడ్ కూడా కొద్దిగా పెరిగింది. ఇక వేడి కూడా చాలా పెరిగిపోయింది. ఇక క్యాబ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేసి అమ్మకి, పిల్లలకి, నాకు కూడా విపరీతమైన కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.